జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ కూడా ఈ న్యూస్ చెప్పబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి నెలలో ఒకసారి మీ వంతు మేరకు, అది మీకు ఎంత వీలైతే అంత మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. చాలా మంది స్పందించడంలా, దయచేసి స్పందించండి. ఇప్పుడు నేను ఏం పని చేస్తున్నానో, ఏమి చెప్తున్నానో, ఇది ఎవరికి ఉపయోగపడుతుందో మీకు అందరికి కూడా బాగా తెలుసు. మన దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునేటటువంటి ఒక ఉగ్రవాది కావచ్చు, లేకపోతే ఒక మతోన్మాది కావచ్చు, వాళ్ళు ఏదైనా సాయం కోరితే ఈ దేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా వాళ్లకు ఇబ్బడముబ్బడిగా నిధులన్నీ కూడా అందుతూ ఉంటాయి. దాంతో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో మీకు కూడా బాగా తెలుసు. అలాంటిది మన దేశం కోసం, మన ధర్మం కోసం కొన్ని విలువైన వార్తలను సేకరించి 10 మందిలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తా ఉంటే మీలో చాలా మంది స్పందించడంలా, 100కి 99 మంది స్పందించడంలా. దయచేసి స్పందించండి. మీరు సహకారం అందిస్తే మన న్యూస్ అఖండ అనేది ఇంకా బలంగా తయారవుతుంది. నేను ఎలాంటి న్యూస్ చెప్తానో, ఏ విధంగా చెప్తానో మీకు అందరికి కూడా తెలుసు. ఈ ఛానల్ మూగపోకూడదంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ సహాయాన్ని అయితే అందించాలా. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, కింద వచ్చేసి గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్లు అన్ని కూడా ఉంటాయి. మీకు ఫోన్ పే నెంబర్ ఏదైనా కావాలంటే దయచేసి ఇక్కడ ఉన్న నెంబర్కే వాట్సాప్ లో ఒకసారి నాకు మెసేజ్ చేసినా లేకపోతే నాకు కాల్ చేసినా మీకు మరొక ఫోన్ పే నెంబర్ అయితే చెప్తా. దయచేసి మీరు మాత్రం బద్దకించొద్దు. ఎందుకంటే ఒక ఛానల్ కు మీరు ఊపిరి పోసినట్టు అవుతుంది. అలాగే మన ఛానల్ కు సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద కామెంట్ బాక్స్ లో ఇస్తా. దయచేసి ప్రతి ఒక్కరూ మీ శక్తి మేరకు అయితే సహాయం చేయండి. ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరో రాజకీయ డ్రామాకైతే తెరలేచింది. యువత ఆక్రోశం, స్వతంత్ర ఉద్యమం అంటూ గొప్పలు చెప్పుకుంటూ తెరపైకి వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అసలు రంగు అయితే బయటపడింది. పెద్ద జఫా ముండా కొడుకులేళ్ళు. లేకపోతే కాక్రోచ్ ఏంది? కాక్రోచ్ అంతెందుకు, మన ఇంట్లోనే కాక్రోచ్లు ఉంటాయి, మనం చూసి వదిలిపెడతామా? తొక్కి నలిపి వదిలి దొబ్బుతాం. అట్లాంటిది కాక్రోచ్ ఏంది? కాదు, కాక్రోచ్లు మన దేశాన్ని ఉద్ధరిస్తాయా? కాదు, కాక్రోచ్లు మన దేశాన్ని ఉద్ధరిస్తాయా అంటాలే. రేపు జూన్ 6వ తేదీన జంతర్ మంతర్ దగ్గర నిరసనలకు పిలుపునిచ్చేటువంటి ఈ పార్టీ తమ 3 అధికార ప్రతినిధులు అయితే ప్రకటించింది. అయితే ఆ 3 వ్యక్తుల నేపథ్యం చూస్తా ఉంటే ఇది స్వతంత్ర యువజన ఉద్యమం కాదని, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులన్నీ కూడా కలిసి తయారు చేసినటువంటి ఒక కీలుబొమ్మ టీం అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. పాత ముఖాలకు కొత్త రంగులు వేసి అమాయకపు యువతను పక్కదారి పట్టించేందుకు జరుగుతున్నటువంటి ఈ కుట్రను మనమంతా కూడా తప్పకుండా లోతుగా పరిశీలించాలి. అంతెందుకు, కొన్ని ముస్లిం యూనియన్లు కూడా, అరే నాయనా అనవసరంగా వీళ్ళ ట్రాప్ లో పడదురా బాబు, మనల్ని వాడుకున్న రోజులు వాడుకుని వదిలి దొబ్బుతారు, మనల్ని ఎరుపప్పలు చేస్తారు, ఎరు పుష్పాలు చేస్తారని చెప్పేసి కొన్ని ముస్లిం యూనియన్లే ప్రకటించిన. ఏకంగా అర్థమవుతుందా? మొదట అంటే వీళ్ళు వచ్చేసి 3 అధికార ప్రతినిధులు అని చెప్పుకున్నారు కదా. సౌరవ్ దాస్ గురించి మాట్లాడుకుందాం. వీడు పెద్ద ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అని బెళ్ళపిచ్చేటటువంటి ఈ వ్యక్తి గత కొంతకాలంగా మన దేశ న్యాయ వ్యవస్థ పైన, మన దేశ సార్వభౌమాధికారం పైన విషయం అయితే చెమ్ముతున్నాడు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపినటువంటి జస్టిస్ స్వర్ణకాంత శర్మను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం కూడా చేశాడు. దీన్ని బట్టి మీకు అర్థం కాల వీడి బతికేందా. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు వీడితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అయినటువంటి గోపాల్ రాయ్కు కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేయడం మనం అందరం కూడా గమనించాలి. ఆమ్ ఆద్మీ పార్టీలోనే పెరిగినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు అదే పార్టీ అజెండాను అమలు చేసేందుకు సిద్ధమైనాడు. ఇక రెండో వ్యక్తి విజేత దహియా, పేరులో ఏమో విజేత అని ఉన్నది, కానీ వీడు అటర్ ఫ్లాప్ ముండా కొడుకు. సరే, ఇంతకు ఈ డెవిడయ్యా అంటే దేశ వ్యతిరేకతను తన కెరీర్ గా మార్చుకున్నటువంటి యూట్యూబర్ అయినటువంటి ధ్రువరాటి టీంలో వీడు కీలక సభ్యుడు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ప్రజల మెదళ్లను పాడు చేసేటటువంటి స్క్రిప్ట్లు రాయడంలో వీడు ఓయమ్మ మహామేధావి. ఈ ధ్రువరాటి వీడియోలకు కావాల్సినటువంటి విష ప్రచార కంటెంట్ ను సిద్ధం చేసేటటువంటి ఈ విజేత దహియాను ఈ కొత్త పార్టీ ప్రతినిధిగా నియమించారంటేనే దీని వెనక ఉన్నది ధ్రువరాటి అనుకొని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మూడో వ్యక్తి అశుతోష్ రాంకా. ఐఐటి కాన్పూర్ లో చదువుకున్నానని చెప్పుకునే వీడు అచ్చం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఒక పక్కా పొలిటికల్ ఏజెంట్. మార్చి 2026 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా టీవీ చర్చల్లో ఆ పార్టీని సమర్థించుకుంటూ తిరిగినటువంటి వీడు ఇప్పుడు అకస్మాత్తుగా కాక్రోచ్ జనతా పార్టీలోకి జంప్ చేసినాడు. చూడండి, 3 కూడా ముగ్గురే. అంతేకాదు ఉమర్ ఖలీద్ ఉన్నాడు కదా, వారితో కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి.
ఈ నియామకాలు చూస్తా ఉంటే కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ తన పాత నెట్వర్క్ ను ధ్రువరాటి వంటి వాళ్ళ డిజిటల్ టీమ్ ను మెయిన్ ట్రాక్ మీదకు తీసుకొచ్చేందుకు వేసినటువంటి ఒక ఎత్తుగడ అని చెప్పేసి స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. నీట్ పేపర్ లీక్ వివాదాన్ని అడ్డం పెట్టుకొని రేపు అంటే జూన్ 6వ తేదీన మన మోడీ ప్రభుత్వాన్ని మోడీ గారిని అప్రతిష్ట పాలు చేయాలన్నదే వీళ్ళ యొక్క కుతంత్రం. దేశం బాగుపడాలని చెప్పేసి కోరుకునే ప్రతి ఒక్క హిందువు, ప్రతి జాతీయవాది, ప్రతి దేశభక్తుడు కూడా ఈ ముసుగు పార్టీల మోసాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. పాత వెధవల్నే కొత్త ప్రతినిధులుగా చూపిస్తూ యువతను ట్రాప్ చేస్తున్నటువంటి ఈ అబద్ధపు ఉద్యమకారులకు మన సమాధానం అయితే ఇదే. మీ ఆప్ ఎజెండా, మీ ధ్రువరాటి స్క్రిప్ట్ లో ఇకపైన మా దేశభక్తుల ముందు ఏ మాత్రం కూడా చలవని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పాలా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను నలుగురికి షేర్ చేసి అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ లఫ్ట్ ముండా కడుకుల గురించి అందరికీ తెలియాలి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.